అందరికి వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం తీసేయండి మన పత్రిక, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. ఇంకా పరపర్ల సౌండ్ రాకూడదు, చదివేయడమే. ప్రభు వారమై ఉన్నాము. 12:1-3 పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రైట్. మన బ్రతుకు దేని కోసం బ్రతుకుతున్నాము, ఎవరి కోసం బ్రతుకుతున్నాము అనే విషయాల్ని మనము నేర్చుకుంటున్నాము. పరీక్షించుకుని దేవుడికి మన శరీరాన్ని అప్పచెప్పుకోవాలి, ఆయనకి మన శరీరాన్ని ఇచ్చుకోవాలి. మనం ఉన్నది దేవుని కోసము, మనం బ్రతుకుతున్నది దేవుని కోసం. ఒకరు బ్రతకాలన్నా చనిపోవాలన్నా దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే చనిపోవాలి. ఇప్పుడు నా చేతిలో ఒక పెన్ను ఉంది. ఈ పెన్ ఖరీదు 10 రూపాయలు మాత్రమే. ఇది ఎక్కడో తయారీ వచ్చింది, ఎక్కడో తయారు చేశారు, ఎవరో తయారు చేశారు. తయారు చేస్తే ఇక్కడ షాప్లోకి వచ్చిన తర్వాత నేను దీనికి డబ్బులు కట్టి ఇది నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి ఒక డబ్బు కట్టాను, ఒక వేళ చెల్లించాను. ఇప్పుడు ఇది నాది. ఇప్పుడు ఇది నాకే ఉపయోగపడుతుందా, ఇంకెవరికైనా ఉపయోగపడుతుందా? అందరికీ ఇది నాది కదా. ఈ పెన్ నాదండి. ఇప్పుడు అందరికి ఉపయోగపడుతుందా? మీ బంగారం మీరు వేసుకున్న బంగారం మీకే ఉపయోగపడుతుందా, అందరికీనా? నా పెన్ దగ్గర మీ అందరికి ఉపయోగపడుతుందా? మీ బంగారం దగ్గర లేదా? ఇప్పుడు మీరు కొనుక్కుంటే అది మీకా? నేను కొన్నాను కాబట్టి ఇది నాకు. ఇప్పుడు నేను అంటాను అందరికి ఉపయోగపడుతుంది అంటాను, పడుతుందని కూడా అంటాను. ఇప్పుడు నేను దీనికి వెల చెల్లించి కొనుక్కున్నాను. నేను రాసాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నా ఈ 10 రూపాయల పెన్ను నేను రాశాను కాబట్టి, పుస్తకంలో పెట్టున్నాను కాబట్టి, రాయడం బట్టి మీకు ఉపయోగపడుతుంది. ఇదే పెన్ను ఊర్లో వింటున్న వారికి ఉపయోగపడుతుంది. ఇదే పెన్తో రాసింది ఎవరైతే ఈ ఆడియో వింటారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. 10 రూపాయల పెన్ను ఎంత పని చేస్తుందో చూడండి. ఇప్పుడు ఇది బతుకుతే నా కోసమే బతకట్లే, దీనివల్ల ఇంకేదో ఉపయోగం కూడా వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోవడానికి మర్చిపోద్దు. నేను లైన్గా వస్తాను, వినడానికి ప్రయత్నించండి. ఒక దగ్గర మీరు నిలబడి ఉన్నారు, జనం ఉన్నారు. ఒక పిల్లోడు ఒక 4th 5th క్లాస్ చదువుతున్న పిల్లోడు మీ దగ్గర పెన్ చూసి, అక్క ఒకసారి పెన్ ఇవ్వా, అంటే ఒకసారి పెన్ ఇవ్వా, అంకుల్ ఒకసారి పెన్ ఇవ్వరా అని అడిగారు. పెన్నా దేనికి అని మీరు పెన్ను ఇలా ఇవ్వబోతుంటే పక్కనున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వయసులో పెద్ద ఆయన. ఫస్ట్ పిల్లోడు అడిగాడు, వయసులో పెద్ద ఆయన అనమాట. అమ్మ తల్లి ఒకసారి పెన్ను ఇవ్వరా, కొంచెం చిన్న పని ఉంది అన్నాడు. చిన్న పని ఉంది అని చెప్పారు. పిల్లోడికి ఇస్తారా, పెద్ద ఆయనకి ఇస్తారా? ఫస్ట్ అడిగింది ఎవరు? తర్వాత అడిగింది ఎవరు? పెద్ద ఆయనకి. వెంటనే చేస్తారు, పెద్ద ఆయనకి ఇచ్చేస్తారు. ఆ పక్కన ఊరికే పెద్ద మనిషి, డబ్బున్న వ్యక్తి, పలుకుబడి ఉన్న పెద్ద, బాగా హై రేంజ్లో ఉన్న వ్యక్తి, అన్ని రంగాలు హై రేంజ్, చాలా డబ్బున్నాడు, చాలా పలుకుబడి ఉన్నాడు. మూడో వ్యక్తి ఆయన అడిగాడు, తల్లి ఒక్కసారి పెన్ను చిన్న చెక్ మీద సైన్ పెట్టాలి అన్నాడు. పిల్లోడికి ఇస్తారా, మధ్యలో ఉన్న పెద్ద ఆయనకి ఇస్తారా, పెద్ద మనిషికి ఇస్తారా? అర్రర్ర, ఎలాగ ఎందుకు ఇస్తారు అలాగా? ఫస్ట్ అడిగింది ఎవరు? పిల్లోడు అడిగాడు. సెకండ్ వయసులో కొంచెం పెద్ద ఆయన. థర్డ్ పెద్ద మనిషి. న్యాయంగా ఎవరికి ఇవ్వాలక్క? ఫస్ట్. అన్యాయంగా ఏం చేస్తాం ఇప్పుడు మనం? ఏ పెద్ద మనిషి? ఊరికి పెద్ద, డబ్బున్నాడు, పలుకుబడి ఉన్నాడు, ఫస్ట్ ఆడికి ఉండండి ఈయనకి. అందరూ అదే పని చేస్తారు సీడా, అందరూ అదే పని చేస్తారు. సంతోషం. నేను ఫస్ట్ అన్నాను, ఈ పెన్ను కొనిన తర్వాత నా ఒక్కడికే కాదు అందరికీ ఉపయోగపడుతుంది అని. రెండో మాటని చెప్పింది. ఫస్ట్ పిల్లడా వయసులో పెద్ద అయినా, పలుకుబడుల్లో ఉన్నవాడు పెద్ద అయినా. ఎక్కడ ఇస్తారంటే పలుకుబడి ఉన్నవాడు. చెప్పండి. పెద్ద అయినా అంటే
వయసుకి గౌరవం ఇచ్చి మనం అక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదండి? అది కాదు. నేను ఇప్పుడు చిన్నవాడిని ఆ. పెద్ద ఉన్నారు ఆ. అడిగారండి. అంటే అతను వయసుకి గౌరవించి అతను రాష్ట్ర నీకు ఇస్తామంటే తప్ప? తప్పేం కాదు, అదేం కాదు, తప్పు కాదు. మీరు చెప్పి ఉన్నానా అంకుల్కి ఇస్తాను, ఇచ్చిన తర్వాత నీకు ఇస్తాను అట్లా ఇది అనొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నేను అంటున్న ఉద్దేశం అది కాదు, మీరు అడిగింది వేరు. నేను అంటున్న ఉద్దేశం వేరు, మీరు అడిగింది వేరు, రైట్? అనొచ్చు, ఇవ్వచ్చు, తప్పేం, పాపమేం కాదు, అది పాపమేం కాదు, ఇవ్వడం పాపం కాదు. నాన్న ఉండు, ఎందుకంటే ముఖ్యం అది. నేను అంటున్న యాంగిల్ వేరు, మీరు ఆలోచన యాంగిల్, రైట్? ఇది పెట్టుకోండి. పెద్ద ఆయనకి మనం ఇస్తాము, పిల్లోడికి ఇవ్వము. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నా పెన్ను చాలామందికి ఉపయోగపడుతుంది. రెండోది, ఒకవేళ అడిగిన తర్వాత ఎవరు ఫస్ట్ అడితే వాళ్ళకి ఇవ్వకుండా డబ్బున్న వాడికి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ఇంటి దగ్గర ఒక జరిగిన సంఘటన, దగ్గర నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్తాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక ఇల్లు ఉండేది. ఆ లోపల సందు లోపల రేకుల షెడ్ ఉండేది. ఆ రేకుల షెడ్ లోపల భార్యాభర్తలు ఇద్దరు, వయసు అయిపోయిన భార్యాభర్తలు, వయసులో అయిపోయిన పేదవాళ్ళు, బాగా పేదవాళ్ళు. భర్తకి ఒక కన్ను సరి కనపడదు, మైండ్ గుర్తుండదు, చాలా వరకు గుర్తుండదు, రెండు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. భర్త ఏమో రాత్రులు కాలేజ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా చేస్తాడు. భర్త అంటే రిక్వెస్ట్ చేసుకుని బతిమాలుకొని ఒక కాలేజ్ బయట గేట్ బయట రాత్రులు 6, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు పని చేయాలి. అతను కూర్చునే ఉండడం అంతే, ఇంకేం కాదు. బతిమాలుకుంటే వచ్చిన ఉద్యోగం నెలకి 3,200 ఆయన జీతం. నెల రోజులు కష్టపడితే 3,200 జీతం. అలా ఆవిడ ఉందే, అలా ఆవిడ ఇంట్లో పని చేస్తుంది. ఒక ఇంట్లో పని చేసి ఆయనకి వంట వండి పెట్టి ఇల్లంతా నీటికి తుడిసి కడిసి వచ్చేస్తుంది. ఒక ఆఫీసర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ గారు, ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆవిడకి 2,700 రూపాయలు నెలకి. 2,700, 3,200 ఈయన జీతం అంతే, ఇంటి మొత్తం జీతంకి అంతే. క్రైస్తవులేం కాదు, హిందువులే. ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు నేను, పెద్ద పలకరించలేదు. ఒకసారి చూసి అలా వెళ్తుంటే చిన్న నవ్వు నవ్వడం, అలా తెలుస్తుందా బాగున్నారమ్మా బాగున్నారు అంతవరకు తప్ప ఇంకేం తెలియదు ఆవిడ గురించి. ఒకరోజు ఆ వ్యక్తి, ఆ సెక్యూరిటీ గార్డు కనపడలేదు. ఒక వారం అయింది కనపడలేదు. ఏంటి కనపడలేదని పక్కింటి వాళ్ళు అడిగాం. అంటే తెలీదా, వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు, ఆరోగ్యం అస్సలు బాగాలేదు అని చెప్పారు. అయ్యో అంత కనపడలేదా అని చెప్పి బాధ అనిపించి మనసుకి ఏదో అనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. వెళ్దాం అని చెప్పి ఎక్కడున్నారు ఏంటో కొనుక్కొని వెళ్ళే ముందు నేను చేసిన పని ఏంటంటే, నా దగ్గర సరిగ్గా 1,200 రూపాయలు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ టైంలో 1,200 దాచుకున్న డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ఏదైనా కొని ఇవ్వాలి అనిపించింది. ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ దగ్గర 15-20 రోజులు పడి ఉంటే అది ఇవ్వాలనిపించి ఆ 1,200 రూపాయలు తీసుకుని డ్రై ఫ్రూట్స్ కొనిసి ఫ్రూట్స్ కొనిసాను. వాళ్ళకి ఇంకా బ్రెడ్, హార్లిక్స్ బాటిల్ అన్నీ కొనిసి అన్నీ మొత్తం కట్ట 1,200 రూపాయలు వాడిని దానికి పెట్టాను. ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగింది. హాస్పిటల్కి వెళ్తున్నాను మా అమ్మకి చెప్పాను. అయితే వస్తున్నప్పుడు కొన్ని సరుకులు తేని చెప్పి లిస్ట్ చెప్పింది. మా అమ్మకు 15,000 చేతులు పెట్టింది. నేను 1,200 రూపాయలు కొనేసాను ముందు, మా అమ్మ 15,000 రూపాయలు సరే వచ్చేస్తానులేమ్మా అని చెప్పి ఆ డబ్బులు పట్టుని ఆ లిస్ట్ పట్టుని వెళ్ళిపోయాను నేను. హాస్పిటల్లో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎతికిన తర్వాత మొత్తానికి ఆయన దొరికాడు, వాచ్మెన్ గారు దొరికారు, సెక్యూరిటీ గారు దొరికారు. ఆ అంకుల్ అన్నీ ఇలాగేనండి. ఎవరు బాబు అన్నాడు. 6-7 సంవత్సరాలు అదే వీధిలో ఉంటున్నాను, పలకరిస్తూ ఉంటాను, ఎవరు బాబు అన్నాడు సడన్గా. అదేనండి మేము బయట ఉంటాను కదా, కింద పంపిస్తూ ఉంటాను. మా వీధిలోనే కదా ఉంటావు, రా ఆంటీకి అసలు బాగాలేదని లోపల తీసుకెళ్తున్నాడు. ఎక్కడున్నారు ఆంటీ అంటే మంచం మీద లేదు, హాస్పిటల్ బెడ్ మీద లేదు. ఆంటీ గారు అంటే స్కానింగ్కి తీసుకెళ్ళారు అని చెప్పారు. అవునా అని చెప్పి నేను ఏదైతే మోసుకొచ్చానో ఆ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పులు అన్నీ కొన్ని పెట్టి అక్కడ టేబుల్ పెట్టాను, ఆడ టేబుల్ మీద పెట్టి ఆయనతో మాట్లాడుతున్నాను. కూర్చున్నాను, స్కానింగ్కి వెళ్ళిన ఆవిడ రావట్లే. పావుగంట అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ పడుకుని పెట్టుతాను, మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారంటే, బాబు నువ్వే మొట్టమొదటి వ్యక్తివి వచ్చి నన్ను చూస్తున్నావు అన్నది. 15 రోజులు అయిపోతే ఆ వీధిలో ఎవరు వెళ్ళలేదంట, వాళ్ళ బంధువులు కూడా రాలేదని చెప్తుంది. సర్లే అమ్మ ఇంకా వెళ్ళామా అని చెప్పి ఆవిడ దగ్గర ఉండి కూర్చుని కాసేపు ఉండి మామూలుగా మాట్లాడేసి వెళ్ళిపోయాను. ఆవిడ 3వ రోజుకి డిశ్చార్జ్ ఇచ్చారు, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు అంతా పలకరించడానికి వస్తే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే,
ఇంకా ముందు చెప్పలేదు. ఆయనకి నేను ఆ ఫ్రూట్స్ పెట్టిన తర్వాత మనసు లాగేసి మా అమ్మ ఇచ్చిన 1500 కూడా ఇచ్చాను. సరుకులు తెమ్మన్న 1500 అస్సలు ఆగలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక 20 రోజుల నుంచి ఉద్యోగులకు వెళ్ళలేదు, జీతం ఎవరు, కష్టమైపోద్ది. నా వంతు ఏదో చేసేయాలని చెప్పి ఆ 1500 తీసి అతని చేతిలో పెట్టి ఉంచండి, ఏదైనా ఖర్చులు కొంటాయంటే వద్దు అన్నాడు. పర్లేని పని పెట్టేశారు. ఇదంతా అయిపోయింది. 3 రోజులతో వచ్చేసారు. అక్కడ మాట్లాడుకుంటున్నారు జనం, బయట అంతా మాట్లాడుకుంటున్నారు. బాగానే ఉన్నాము. ఎలాగొచ్చాయో తెలియదు, ఎప్పుడు వచ్చాయో తెలియదు. మా టేబుల్ మీద ఇన్ని డ్రై ఫ్రూట్స్, ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, హార్లిక్స్ బాటిల్ ఎంత బాటిల్ ఉంది, ఎవరు పెట్టారో మాకు తెలియదండి, వచ్చి పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి అంటున్నారు. నేను వింటున్నాను. అంటుంది మా ఆయనకి 1500 ఇచ్చాడంటే ఎవరు ఇచ్చారో కూడా తెలియట్లేదండి, 1500 చేతులు పెట్టి వెళ్ళిపోయారని మా ఆయన చెప్తున్నాడు, ఆ డబ్బులు నాకు ఇచ్చాడు, అది ఇచ్చి ఇది ఇచ్చి వెళ్ళిపోయాడంటే ఎవరో వ్యక్తి అంటున్నారు. అతనికి గుర్తుండదు, ఎవరో ఏంటి గుర్తుండదు, ఎవరు ఇచ్చారంటే తెలియట్లేదు అంటున్నాడు ఈయన అని అంటుంది ఈవిడే. లోపల జీవుడు అది అని అనిపిస్తుంది నాకు. లోపల ఆశ వస్తుంది ఏంటంటే నేనే ఇచ్చాను అవన్నీ, నేను తెచ్చాను అవన్నీ అని అనిపించేస్తుంది. లోపల వచ్చేస్తుంది. చెప్పనా వద్దా దగ్గరికి వెళ్ళిపోతుంది కాళ్ళు. అడిగారు నేనే అని చెప్పాలనిపిస్తుంది మనసుకి. ఇంకో లోపల ఎక్కడో ఆగుతుంది. ఏం చెప్పేస్తావురా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చెప్పేస్తావు అని లోపల అనిపిస్తుంది. ఆగాక తగ్గు అనిపిస్తుంది. మొత్తానికి కష్టం మీద నన్ను నేను చంపుకొని ఏం మాట్లాడకుండా ఉన్నానండి. ఫస్ట్ మీతో మాట్లాడాను. పెన్ను 3 ఉన్నారు, ఫస్ట్ అడిగినోడు కాకుండా. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన బైబిల్లోంచి కొన్ని విషయాలు తీద్దాం. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీసారా? 25వ అధ్యాయంలో ఒక్కసారి 34 నుంచి చూడండి. ఇక్కడ 34లోంచి అంటే పై వచనాలేమో గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాను అనే పదం వాడుతూ, అంటే గొర్రెలని మేకల్ని నేను వేరు చేసేస్తాను, దగ్గర కొంచెం కలపను అని అంటూ మాట్లాడుతూ 34 నుంచి మాట్లాడుతున్నాడు. అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారిని చూశాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టక ముందు నుంచే మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం గురించి. నేను ఆకలి గొంటిని, ఫస్ట్ నేను ఆకలి ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొన్నాను, దాహం ఇచ్చారు. పరదేశి ఉంటే చేర్చుకున్నారు. నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాడు. అప్పుడు అందుకు నీతిమంతులు 37 నుంచి అప్పుడు అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఎప్పుడు అసలు మీరు ఎప్పుడు ఆకలి ఉన్నారు? చూచి నీకు ఆహారం ఇచ్చితిని. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగారు. యేసు ప్రభువు చెప్తున్నారు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి, ఇది గమనించండి, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకి ఒకరికి మీరు చేశారు కనుక నాకే చేశారని నిశ్చయంగా చెప్తున్నాను. మళ్ళీ చదవండి అది. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో ఒక్కరికి మీరు చేశారు కనుక నాకు చేశారని నిశ్చయంగా చెప్తున్నాను. మిక్కిలి అలుపులు అన్నాడు. ఇప్పుడు ఏంటంటే అలుపులు అంటే
బలహీనుడు ఇందాక చెప్పాను కదా, పిల్లోడు, మధ్య వయసోడు, అధికారి. ఇప్పుడు అలుపుడు ఎవరు దాంట్లో? పిల్లాడేనా? మిక్కిలి అలుపుడు ఎవడు? పిల్లోడేనా? మనం ఎవరు చేసాం? ఇప్పుడు ఈ బైబిల్ ఏం చెప్తుంది? మిక్కిలి అలుపులు అయిన వారికి చేస్తే యేసు ప్రభువుకు చేసినట్టంట. యేసు ప్రభువుకు డైరెక్ట్ మీరు చేయకలే, మిక్కిలి అలుపులైన వారికి చేస్తే మీరు నాకు చేసినట్లే అని చెప్పాడు. ఇప్పుడు ఇందాక ఆ పేషెంట్ గురించి మాట్లాడుతున్నా కదా, ఆవిడ దగ్గరికి అయిన తర్వాత తొంతంత అయిన తర్వాత ఆవిడ దగ్గరికి చూడడానికి ఎవరు రాలే, బంధువులు రాలే, మిత్రులు రాలే, ఎవరు రాలే. ఆవిడ ఇంట్లో పాచి పని చేస్తుంది, ఆయన ఆరోగ్యం బాగోదు, సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు ఇదే వ్యక్తి ఇదే లేడీ ఏ కలెక్టర్ అయ్యి ఉంటే, ఇదే వ్యక్తి ఏ పోలీసుడు పెద్ద సిఐ అయ్యి ఉంటే, సీగరా అని వెళ్ళి అవసరం ఉంటుంది కాబట్టి వెళ్ళి దండం పెట్టి, ఇప్పుడు మిక్కిలి అలుపులు ఎవరు, మిక్కిలి బలహీనలు ఎవరు, వాళ్ళకి చెయ్యాలంట. జరిగిన సంగతి చెప్తాను చూడండి. ఆ రోజు అది అయిపోయిందా, నన్ను నేను చంపుకొని నేను చేశాననే విషయం చెప్పలే. అయితే ఒక వారం తర్వాత ఆ అమ్మ సంఖలో బైబిల్ పెట్టుకుని వెళ్తుంది. వారం తర్వాత సంఖలో బైబిల్ పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది బైబిలా కాదా, హాస్పిటల్ పుస్తకమా అని చూస్తున్నాను. సైక్ చేసి అడిగాను ఏంటని. చర్చ్కే అన్నారు. నిజమా కాదా అనిపిస్తుంది లోపల. వాళ్ళు చర్చికి స్పీడ్గా వెళ్ళిపోయారు నాతో మాట్లాడకుండా. అడిగేయాలని చెప్పి చాలా ఆతృతగా వచ్చిన తర్వాత ఏంటి చర్చికి వెళ్తున్నారంటే, హాస్పిటల్లో ఉన్న రోజుని నా పక్క బెడ్ మీద ఒక ఆవిడ ఈ బైబిల్ చదువుకుంటాను బాబు, నాకు చదవడం రాదు అయినా పట్టుకెళ్తున్నాను, బైబిల్ చదువుకుంటుంటే ఏం చదువుతున్నామ్మా అంటే బైబిల్ చదువుతున్నాను అని చెప్పి బైబిల్లో కొన్ని మాటలు తీసి దేవుడి గురించి చెప్పిందండి. నేను అదే క్షణము ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను చూడడానికి ఒక్కడూ రాలేదు, నా పరిస్థితి బాగాలేదు ప్రభువా అని ఆ రాత్రి ప్రార్థన చేశాను. తెల్లవారేసరికి బాబు ఎవరో వచ్చారు, దేవుళ్ళ సరుకులన్నీ పెట్టారు, ఎవరో వచ్చారు దేవుళ్ళ వచ్చి డబ్బులు పెట్టారు, ఆ డబ్బుతో ఇప్పుడు మా ఇల్లు గడుస్తుంది అని చెప్పిందండి. అప్పుడు అర్థమైంది మౌనంగా ఎందుకు కొనమన్నాడా. ఇప్పుడు నేను చెప్పుంటే దేవుడెవరు నేను దేవుడు అయ్యేవాడిని చెప్పుంటే, నేను ఇస్తాను చెప్పుంటే దేవుడు. ఇప్పుడు మిక్కిలి బలహీనులైన వారికి దగ్గరికి వెళ్ళి చిన్న పని చేసింది, వారిని దేవుడు కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చేసింది దేవుడు చేయలే, నేను చేసిన సహాయం దేవుడికి చేయలేదు. ఇప్పుడు నేను చేసింది ఎవరికి? మిక్కిలి అలుపులైన వారికి నేను చేశాను. ఇప్పుడు మీ ఇంట్లో పనుడికి బాగోపోతే వెళ్తామా వెళ్ళమా? వెళ్ళరా? వచ్చేస్తాడులే, ఆడికి ఏం అవుతుంది, గట్టి ప్రాణం బాగానే ఉంటుందిలే. ఎరా ఆడికి బాగానే ఉందా? ఇప్పుడు ఎవరిని పలకరించాలి? మిక్కిలి అలుపులు ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ప్రభు చెప్తున్నది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. ఇప్పుడు ఇది అందరికీ ఉపయోగపడుతుంది పెన్ను, రైట్? ఇప్పుడు నేను దేవుడి కోసం బ్రతుకుతున్నాను కాబట్టి మీరు దేవుడి కోసం జీవిస్తున్నారు కాబట్టి మీరు పడదామా? పడాలికి పడదాం చాలా తేడా ఉంది. పడాలంటే తర్వాత టైం ముందులో చూద్దాంలే, టైం వచ్చినప్పుడు అని పాడతామంటే ఇప్పుడు నుంచి పడతారా పడాలా ఒప్పించాలి. ఇప్పుడు రైట్, ఇప్పుడు వాక్యంలోకి వచ్చేద్దాం. ఇక్కడ జరిగిన సంఘటన చూద్దాం. ఈ 25వ అధ్యాయంలోని ఆయన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభుకి అనిపించింది అంట అది. ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. 34 నుంచి చూడండి. 34 నుంచి చూడండి. రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. అదే 25:34. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, రైట్, నేను ఆకలి ఉన్నాను, మీరు నాకు భోజనము పెట్టి తిరిగి
దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. రైట్, ఇక్కడ ఇదే పదాలని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి నేను ఒక 4 భాగాల కింద మారుస్తాను. శ్రద్ధగా అర్థం చేసుకుని చూడండి. మొదటిది ఏంటంటే ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. ఎవరున్నారు? యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు. యేసుప్రభు దాహంగా ఉన్నాడు. యేసుప్రభుకి బట్టలు తక్కువనే లేవు. ఇది 3 విషయాలు. ఎవరికి లేవు? యేసుప్రభుకి లేవు. ఇది శరీరంకున్న అవసరతలు. ఏంటది? ఆకలి, దాహం, బట్ట, శరీరంకున్న అవసరతలు. రెండో చెప్తున్నాను, రోగం. నేను రోగంతో ఉన్నాను అని అంటున్నాడు. ఎవరున్నారు రోగంతో? రోగంతో ఉండడం అప్పుడు శరీరము బాధించబడుతుంది, మనసు కూడా బాధించబడుతుంది. హాస్పిటల్లో ఉండడం ఎంతమందికి ఇష్టం? ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతామని ఉండదు, ఎప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతామని ఉండదు. ఒకవైపు ఏమో శరీరం నలుగుతూ ఉంటుంది, ఇంకోవైపు మనసు కూడా. ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరంతో మానసికంగాను ఉన్నారు అంట. ఇది రెండోది. ఇది శరీరము మానసిక. ఫస్ట్ది మన శరీర అవసరతలు. ఇది శరీరము నలగడం, మనసు కూడా నలగడం. మూడోది అది అసలు మళ్ళీ చదవది. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి, దానిపైన నేను రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, 35 చూడొకసారి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని పరదేశిని నన్ను చేర్చుకుంటా. రైట్, ఇక్కడ పరదేశిని ఉంటిని అన్నాడు. అంటే ఈ ఊరు సంబంధించిన వాడు కాదని అర్థం. ఇప్పుడు పరదేశిని అయ్యి ఉన్నాను కాబట్టి మీరు నన్ను చేర్చుకున్నారు. ఇప్పుడు ఎవడో ఊళ్ళోకి వస్తున్నాడండి. మీ మొహం తెలియదు, ఆయన మొహం మీకు తెలియదు, మీ మొహం ఆయనకు తెలియదు. బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ వాక్యం చెప్పింది కాబట్టి రా బాబు మా ఇంట్లో ఉంది కదా అంటావా? అనగలవా? మరి బైబిల్ చెప్తుంది ఏంటి? ఏంటంటే పరదేశి అని అంటే సంబంధం లేని వ్యక్తి అని అర్థం. ఇంకా కొంచెం మీకు అర్థం అవడానికి చెప్తుంది ఏంటంటే ఏ వ్యక్తికి అయితే ఎవ్వరూ ఉండరో అని అర్థం. ఏంటది? ఏ వ్యక్తికి అయితే ఎవ్వరూ ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే అనాథ. అనాథ అంటే ఎవ్వరూ లేనివారు లేదా విధవరాలు. ఈ 2 పోలికలు. అంటే వారికి ఎవరు ఉండరు. రైట్. ఎవ్వరు లేని వారిని మీరు చేరదీస్తున్నారు. ఆ ఎవరు లేని వారు ఎవరు? యేసు ప్రభు అంటున్నాడు. తర్వాత దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, అయిపోయింది. రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి. చెరసాలలో ఉన్నాను, నా దగ్గరికి వచ్చారు. చెరసాల అంటే ఎవరు ఉన్నారు? జైలుకి వెళ్ళిన ఫ్రెండ్స్ ఉన్నారా మనకి? మర్డర్లు చేసి జైలు ఉన్నారా? లేరు. ఉంటే వెళ్ళమా? వెళ్తే మనల్ని ఎక్కడ చేస్తారు? భయం. ఇప్పుడు చెరసాలలో ఉంటేనే. ఇప్పుడు యేసు ప్రభు జైల్లో ఉన్నాడా? అంటే జైలు వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటారా? ఉండరు. చెరసాల అంటే అది కాదు. బందీ. కొన్ని విషయాల్లో బందీ అయిపోయిన వారు. అది మానసికంగా ఉండేవండి, పాపాలతో అనమాట. ఏదైనా సరే బందీ అయిపోయి ఉంటారే వారిని విడిపించడం అనమాట. 4 అంశాలు మాట్లాడండి. 1 శరీరము, 2 మనసు, ఒంటరి వారని. ఒంటరి వారు, బందీ అయ్యి 4 విషయాలు. ఈ 4 విషయాలు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. నేను ఇలాగ వింటే మీరు ఇలా చేశారు అన్నాడు. అప్పుడు కింద వచనంలో 37 ఏమన్నాడు? మేము ఎప్పుడు చేసాము అని అడుగుతున్నారు. నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువా? నీకు ఎప్పుడు దాహం వేసింది? నీకు బట్టలు ఎప్పుడు లేవు? నీకు అసలు లేకపోవడం ఏంటి? మేము ఎప్పుడు చేసాము అని అంటే అప్పుడు మాట్లాడాడు, మిక్కిలి అలుపులైన వారికి మీరు చేశారే, అది నాకు చేసినట్టే అని అప్పుడు చెప్పాడు. రైట్. ఇప్పుడు ఈ 4 విషయాల్లోకి వద్దాం. 4 విషయాలు జనరల్ అంటే ఈ శరీర అవసరతలు, శరీరం కావాల్సిన విషయాల్లో ఈ విషయాలు చూద్దాం ఒక్కసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ 2:4. మీలో ప్రతివాడు, కొందరు కాదు, ప్రతివాడు సొంత పనులే కాక వేరే వాళ్ళ పనులు కూడా చూడాలి. ఏంటంటున్నాడు? మీలో ప్రతివాడు, కొందరా? ప్రతివాడు అంటే ప్రతి మనిషి
చూడాలి. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చెప్పండి. ఫస్ట్ మనం మాట్లాడాము ఆకలి, దాహము, బట్ట. ఎప్పుడైనా మన కళ్ళు వెతికాయా? ఏ వ్యక్తికైనా ఆకలి ఉందేమో, ఏ వ్యక్తికైనా ఏదైనా అవసరం ఉందేమో, ఏ వ్యక్తికైనా బట్ట తక్కువైందేమో వెతికిందా? కళ్ళు వెతికిందా? వెతకలేదా? వెతకదా? ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడతాం కానీ వెతకలేదు కానీ. అంటే మీ దగ్గరికి వస్తేనే వెతకదా? మీ దగ్గర రావాలా, మీరు వెతకాలి. మన కళ్ళు వెతకాలి ఎవరికి ఏం కావాలో. ఇప్పుడు పెన్ను పిల్లోడు అడిగిన తర్వాత వాడికి ఇవ్వకుండా, మధ్య వయసు అడిగిన తర్వాత వాడికి ఇవ్వకుండా పెద్ద మనిషికి ఇచ్చామే. మన దృక్పథం ఆడికి డబ్బు ఉంది కాబట్టి వాడికి ఇవ్వాలి దృక్పథం. అలుపుడు ఆడికి ఇప్పుడు ప్రతి వాడి విషయంలో మన సొంత పనులు చూసుకోకుండా మనము వెతకాలి. ఆహారం నాకున్న ఒక అలవాటు ఏంటంటే, నేను ఎప్పుడైనా బయట తింటే ఫస్ట్ నా కళ్ళు ఎతుకుతాయి. నాకు అలవాటు చేసుకున్న పని ఇది. నేను ఎక్కడైనా హోటల్లో ఎప్పుడైనా తినాల్సి వస్తే బయట ఫస్ట్ ఎవరు అక్కడ ఉన్నారో వెతుకుతాను. ఎవరైనా అడుక్కులోడు కనిపిస్తున్నాడా ఖచ్చితంగా వెతికిన తర్వాత తింటాను. నేను తింటున్నప్పుడు కనుక వాడు వచ్చాడంటే, నేను తింటున్నప్పుడు కనుక ఆ వ్యక్తి వస్తే డబ్బులు అడిగితే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వను. నువ్వు ఏది తింటావో చెప్పు, అది ఇప్పిస్తాను అని అంటాను. ఆడికి అది కావాలి అని అంటే ఆడికి ఇచ్చిన తర్వాత ఆడితో పాటు కూర్చొని నేను తింటాను, మాట్లాడుతూ ఇంకా కావాలా, ఇంకా కావాలా. నా కళ్ళు ఎతుకుతాయి. బైబిల్ చదివాను కాబట్టి, తెలుసాను కాబట్టి. ఆకలిగా ఉన్నవాడు ఎవడో. మన కళ్ళు ఏమవుతుంది సాధారణంగా? ఏమున్నాయి? వేడిగా ఏమున్నాయి? పూరీలు పొంగి కనిపిస్తున్నాయి. ఇదైతే బాగుంటుందమ్మా. బాబు మసాలా దోశ ఉందా? చట్నీ ఏం వెతుకుతాం మనం? ప్రతివాడు సొంత చూడకుండా ఇతరులు కూడా చూడాలని బైబిల్ చెప్తుంది. మిక్కిలి అలుపులు. ఇంకా దరిద్రం ఏంటంటే, మీరు వెళ్ళడం కాకుండా దారా సరదాకి వెళ్ళి తినొద్దాం తీసుకెళ్తాం మనం. ఎవడో ఒకరు తీసుకెళ్తాం. ఎవడు ఉన్నాడో లేనోడా? ఉన్నవాడే. అలుపుడు ఎవడిప్పుడు? అక్కడ కనిపిస్తాడు, ఆయన తీసుకెళ్ళాలి. ఈ పని చేయకుండా కళ్ళు ఎత్తుకో మనవి. వెతకాలి. ఎవరికి పెడదామా? ఇది పెట్టి అంటే దేవుడు చేసినట్టే, ఇది రావాలి. ఆహారం విషయంలో మనం ఎతకం, మనకు సంబంధం లేదు. మనకు నిండుగా దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి మనకి ఆ సంబంధమే లేదు. కళ్ళు ఎతకో. మన దగ్గర రావాల్సింది ఎవడైనా సరే ఎతకాలి మనమే ఆ విషయాల్లో. వస్త్రం. మాకు తెలిసిన కావడి మార్కెట్ అని ఆంటీ గారు, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు, పనిచేసే ఒక ఫ్యామిలీ ఉంది. ఆవిడ టికెట్ కౌంటర్, రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర పనిచేస్తుంది. భర్త లేడు, 2 పిల్లలు, ఈ పనోడు పనిచేస్తాడు. క్రిస్మస్ వస్తే పిల్లోడికి ఏం కొంటుందో 2 పిల్లలకి అదే కొంటుంది. కొని ఈ పన్నోడికి కూడాను సేమ్ పిల్లలకి ఎంత రేటు పెట్టయితే కొన్నారో అంతే రేటు పెట్టి ఆ పన్నోడికి కొంటుందండి. ఎలా చేయగలుగుతారో అని అడిగాను. ఈ నా మనిషి, నా ఇంట్లో చేస్తున్న మనిషి, బైబిల్ చెప్తుంది మిక్కిలి అలుపులైన వారికి చేయమని. వస్త్రం లేకపోతే వస్త్రం ఇవ్వాలి. పిల్లలకి ఎంత రేటు పెట్టి కొంటుందో పన్నోడికి కూడా అంతే రేటు. మన దగ్గర అవుద్ది ఇది? బాబు కొంచెం సీపులో చూపించు మా పన్నోడికి. అది కూడా ఉంటుందా? ఇంకా గొప్పలు మరి, తిరిగిలేని వాళ్ళు ఇంకా డౌట్ లేదు. సీప్ కూడా లేదంటే ఇప్పుడు వస్త్రం లేనివాడు ఎవడిక్కడ? అలుపుడు ఎవడిక్కడ? ఆడికిస్తామా, ఉన్నవాడికి ఇస్తామా? వాళ్ళు వస్తున్నారు, పెట్టకపోతే బాగోదండి. ఏదో చీరో జాకెట్టో లొంగి ముక్క ఎట్టాలండి, బాగోదండి. ఎవడు పెడుతున్నాం మనం ఇక్కడ? ఎవడు పెట్టమన్నాడు? ఎందుకు? ఏం వెతుకుతున్నాయి మన కళ్ళు? పెద్దోడా చిన్నోడా? కాగా ఇంకా దరిద్రం అని చెప్పనా, మనకున్న బుద్ధి కట్టలు బీరోలో పడి ఉంటాయి, వాడము. అక్కడ తీయడానికి మనసు రాదు మళ్ళీ. అరే సంవత్సరం నుంచి ఖాళీగా ఉంది, పడుంది, ఇద్దాము, ఉపయోగపడుతుంది ఎవరికైనా, వస్తుంది ఆలోచన. వన్నీ కలరా ఉండలేసి పెట్టే వాసన రాకుండా కాసే సంవత్సరాల తరబడి ఉంటే కట్టలు ఒక్కడికి ఇవ్వడానికి మనసు రాదు.
కళ్ళు ఎతకవు ముందు, కళ్ళు ఎతకవు. మనకి అట్లా లేదే, చిరిగిపోయి ఉంది, వేసిందే వేస్తున్నాడు. అబ్బే దాస్తావు తప్ప ఒక్కడికి సీరబొక్క బయటకెళ్ళింది ఒకటేనా? ఒరియా వాళ్ళు ఉన్నారు, వెళ్ళిందా? కట్టలు దెంపాలి, దాపులు దాయాలి. ఇప్పుడు మిక్కిలి అలుపులు ఎవరు? వెళ్తుందా మన మనసుతో? చూస్తుందటు? సాధారణ ఒక మనిషికి కావాల్సిన వస్త్రము, ఆహారం విషయంలో మన దృష్టి వెళ్ళట్లేదు. రెండో విషయం చెప్తున్నాను నేను, ప్రభుకు చేసినట్టు రెండో విషయం. రోగివై ఉంటివి అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 8 చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును అపవిత్రాత్మలు వెళ్ళకి అంటే శిష్యులను పిలిచాడు. పవిత్రమైన ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి. అంటే ఎవరు శిష్యులు ఇప్పుడు ఇక్కడ? 12 మంది శిష్యులు. 12 అండి, పెరగలేదా శిష్యులు ఇక్కడ? వాళ్ళకి కాదు, మనకి ఇచ్చాడు, శిష్యులకి ఇచ్చాడు. ఏమని? అపవిత్రాత్మ పట్టినోడికి, రోగంతో ఉన్నవాడిని స్వస్థపరచడానికి అధికారము ఇచ్చేసాడు. ఇప్పుడు బాగు చేయడానికి అధికారం ఇచ్చాడు. రోగంతో ఉన్న వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తామా? ఎలాగుందంట ఫోను, వెళ్తామా? ఫోనా? పోయే టైం వస్తే వెళ్తాంలే, బాగానే ఉంది కదా, పర్వాలేదులే. పరుగులు ఎడతావా? బాగాలేదంటే అయ్యో అని వెళ్తామా? అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? బాగాలేదా, ఇప్పుడు ఎలాగుంది, నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నానులే ఎలాగుంది ప్రతిసారి. ఏం చేయమన్నాడు అధికారం ఇచ్చి? ఇంక కొంచెం ముందుకు వెళ్తాను ఉన్నాను, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు యాకోబు పత్రిక తీయడం సరే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు 5:14-15 చూడండి. మీలో ఎవరైనాను రోగం అయి ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అతను సంఘపు పెద్దలను పిలిపింపవలెను. పాస్టర్ గారిని కాదా? పాస్టర్ గారు కాదా? సంఘపు పెద్దల్ని పిలిపించి వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎవరు చేయాలి? సంఘ పెద్దలు ఎవరు ఇప్పుడు ఇక్కడ? మా పాస్టర్ గారు చెప్తాను వస్తారే. పాస్టర్ వెళ్ళమన్నాడు, సంఘ పెద్దలు వెళ్ళమన్నారా? పెద్దలు ఎవరు ఇప్పుడు? బాలపత్ర వెళ్ళాడా సంఘ పెద్ద? ఇప్పుడు సంఘం వెళ్ళాలి ఎక్కడికి? రోగంతో ఉన్న వాడి దగ్గరికి సంఘం వెళ్ళమన్నది, పాస్టర్ వెళ్ళమనలే. మనం ఏం చేస్తాం? మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారే, చెప్తాను ఒక మాట, ఆయన టైం చూసుకుని వస్తాడు, ప్రార్థన చేస్తాడు. మీరేం చేస్తారు అప్పుడు? మీరేం చేస్తారంట? బోల్డ్ పనులు ఉన్నాయా? అధికారం చేతిలో ఇచ్చాడు మీకు, శక్తి చేతిలో ఇచ్చాడు మీకు. బాగోలేని దగ్గర పరిగెట్టమని చెప్తున్నాడు. ఆ బాగోలేని దగ్గర పరిగెడితే మీరు దేవుడు చేసినట్టంట. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? అల్లుపుడా, మీ దగ్గరోడా? అల్లుపుడా దగ్గరోడా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? అల్పుడి దగ్గరికి వెళ్ళమన్నాడు, దగ్గరోడు కాదు. మీరు అందరూ వచ్చేవాడి దగ్గర కాదు, ఎవరైతే బాగోరో పేద వాళ్ళ దగ్గరికి వెళ్ళంట. సంఘ పెద్దలైన మీరు వెళ్ళి ప్రార్థన చేసి రావాలంట. అలా చేస్తే దేవుడు చేసినట్టంట. అలా చేస్తే దేవుడికి చేసినట్టే. మూడో విషయంకి వస్తున్నాను నేను. పరదేశి అయ్యున్నాను అంటే దూరం పెట్టిన వాళ్ళు, మనుషులు అంటే ఒక సంబంధం లేని వ్యక్తులు, సంబంధాలు తెగిపోయిన వ్యక్తులు అని ఒక అర్థం. మా పెద్దమ్మాళ్ళు ఇల్లు గృహప్రవేశం, పెద్దమ్మాళ్ళది ఇంటి గృహప్రవేశం అయితే మా పెద్దనాన్న వచ్చి, ఒరే గృహప్రవేశం నువ్వే చెయ్యాలరా, నీతో ఎందుకు చేయించుకోవాలనిపిస్తుంది అని మనసులో అన్నది నాతో పాటు. సరే అయితే ప్రార్థన చేద్దాం విషయంలో అని చెప్పాను. మా పెద్దనాన్న కూడా ఎందుకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా గృహప్రవేశం, నువ్వు దగ్గరుండి కార్యక్రమం నడిపించు అన్నాడు.
నేను చెప్పాను వాళ్ళకి, నాతో అయితే మీరు ఇబ్బంది పడతారు, మీరు అనుకున్నావు అవ్వకపోవచ్చు, దేవుడు అనుకున్నావు నేను చేయగలుగుతాను, మీరు అనుకున్నావు అవ్వవు అన్నాను. పర్లేదురా పర్లేదు అన్నాను. మరి నేను కొందరు పిలుచుకుంటాను, మీరే ఇబ్బంది పడరు కదా అన్నాను. ఏ పాస్టర్ గారినైనా పర్వాలేదు, మాకు ఇబ్బంది లేదని. నేను కొందరు అన్నాను, పాస్టర్ అనలేదన్న. నేను కొందరు పిలుచుకుంటాను, పాస్టర్ అనలేదన్న. కొంచెం ఆగారు. అప్పుడు ఎవరిరా అన్నాడు. అప్ప చెప్పావు కాబట్టి ఇంక నీతో సంబంధం ఉండదు, నేను చూసుకుంటాను ఆ పనులు, లేదా మీరు చేసుకోండి, నేను మీతో పాటు ఉంటే మీకు కావాల్సిన పనులు చేస్తాను. ఈడు ఏదో అంటున్నాడు, భయపెడుతున్నాడు అనుకుంటున్నారు. సర్లే అనుకుని కష్టం. అప్పుడు ముందు ఉన్నంత స్పీడ్ లేదు. సరే అయితే చెయ్యి, మాకు చెప్తావా అన్నాను. చెప్పను అన్నాను. ఏం చేస్తానో చెప్పను, ఎలా చేస్తానో చెప్పను, మీరు నాకు పూర్తిగా చెప్పారా, మీరు నోరు మూసుకుని ఉండాల్సిందే అన్నాను. మొత్తానికి కష్టం మీద భయపడుతూ సరేరా మాకు ఎందుకు అనిపించింది, ఈసారి ఏదైతే ఏం చేసేయని చెప్పారు. చేసేయని చెప్పారు. ఆ రోజు మాట తీసుకున్నాను, ఇంకా మీరు తలదోచడానికి వీలని చెప్తాను. నాకు పిల్లర్స్ నుండి పిలుచుకుంటాను నేను. ఇంటికి అంతా డెకరేషన్ చేస్తారు, లైటింగ్ గీలు కట్టేశారు, పూలు గీలు మొత్తం కట్టేశారు. గుమ్మం దగ్గర తలుపు దగ్గర ఎర్ర రిబ్బన్ కట్టారు, రిబ్బన్ కట్టారు. కట్టి ఆ ప్లేట్లో ఆ కత్తిరి పెట్టి దాంట్లో పూలు చల్లారు. మా అబ్బాయి మా పెద్ద కాబట్టి మావాడు ఓపెన్ చేయాలి అని అన్నారు. ఆ పూలతో పాటు రెడీగా ఉన్నారు. రావాల్సిన అందరూ వచ్చారు. చిన్న పాట పాడాము. చిన్న పాట పాడిన తర్వాత చిన్న వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత రిబ్బన్ కట్టింగ్ అవసరమా అన్నాను. ఏదో మా తృప్తి కోసం లేరా అన్నాను. సరే అయితే అని చెప్పి ఆ కత్తిరి తీసుకొని వారం క్రితం భర్త పోయిన ఒక వీడియోని తీసుకొచ్చాను. ఎవరిని? వారం క్రితము భర్త పోయిన ఒక విధవరాలను తీసుకొచ్చాను. రానంటే రాను. విచిత్రం ఏంటి తెలుసా, మీ పెద్దమ్మలే పిల్లలే అంటుంది. అదే వీధి మళ్ళీ అందరినీ పిలిచారంట, ఆ విధవరాలను పిల్లలేదంట. ఎందుకు పెళ్ళలేదు? పెళ్లి సంబంధాలు మాట్లాడినప్పుడు తీసుకెళ్ళండి. దమ్ముంటుందా? విధవరాలనా లోకం ఏం చేస్తుంది విధవరాలను ఇప్పుడు? వాళ్ళ యాత్రికులు, సంబంధం లేని యాత్రికులు, నొప్పితో ఉండే యాత్రికులు, పరదేశాలు, ఆ సంబంధం ఉండదు వారికి. అన్నిట్లో అందరు కట్ చేస్తారు. సొంత బంధువులు కట్ చేస్తారు, సొంత ఇంటోళ్ళు వాళ్ళని పిల్లరు, అనుమతించరు. కాగా ఈ భక్తులు ఇంకేం చేస్తారంటే, ఎదురుపడిందా పని ఉన్నప్పుడు ఎదురుపడిందా టక్కన ముఖం దగ్గర లోపలికి వెళ్ళిపోయి చిచ్చి ఇది వచ్చిందేంటి అని మనసులో అనుకుని, బయటకు అంటారు మళ్ళీ, మనసులో అనుకుని కాసేపు కూర్చుని అప్పుడు మంచినీళ్ళు తాగో పసుపు నీళ్ళు చల్లుకుని మొత్తానికి వెళ్తారు. నేను ఆ విధవరాలను బలవంతం పెట్టి తీసుకొచ్చాను. నా మాటను దాటడానికి వీలేదు, ఎలాగైనా రావాల్సిన. పిలవలేదు బాబు, నేను పిలుస్తున్నాను, కార్యక్రమం నాకు అప్పు చెప్పారు, నేను పిలుస్తున్నాను, మీరు రండి అన్నాను. విచిత్రం ఏంటంటే తెల్లసీర కొట్టు వచ్చింది. ఇంకా దానికి యాడింగ్ ఏంటంటే తెల్లసీరతో వచ్చింది. ఆవిడ వెనకాల ఎక్కడో కూర్చుంది, ఎక్కడో దూరంగా. మనుషులు అక్కడ ఉందరంటే అప్పటికే మా వాళ్ళు చూస్తున్నారు, ఇది వచ్చిందేంటి అని భక్తులందరూ చూస్తున్నారు. క్రైస్తవ భక్తులే మాట్లాడుతుంది. ఇది ఎందుకు వచ్చింది అంటున్నారు. నేను వెళ్ళి ఆ కత్తిరి పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు రెండని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి మీరు కట్ చేయండి అని ఆవిడతో కట్ చేయించాను. నేను అందరూ సప్పట్లకి రెడీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడం మానేశారు. ఎందుకు? ఫాస్ట్ గా కట్ చేస్తే కొడదాం, ఏళ్ళు వేసేద్దాం అని అనుకున్నారు వాళ్ళు. నేనేం చేశాను, అది తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాను. కట్ చేయను బాబు అంటే, కట్ చెప్పి నేను కట్ చేస్తాను, జాగ్రత్త కట్ చేయను. నీట్గా కట్ చేసిందంటే ఒక్కటి చప్పట్లు కొట్టలే. నేను కొట్టాను, పిల్లలు కొట్టారు. అప్పుడు బలవంతంగా పెద్దలు, మా పెద్దమ్మ, వీడికి అప్పు చెప్పాం పోయి ఇంకోసారి వీడిని పిల్లకూడదు, ఇంకోసారి ఇది అప్పు చెప్పకూడదు అన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళు. మొత్తానికి ఆ విధవరాలతో కట్ చేయించి, విధవరాలతో ప్రార్థన చేయించి, విధవరాలను ముందు పంపాను లోపలికి. ఇప్పుడు నేను ఎవరు చేసినట్టు ఇదంతా? ఆ రోజు ధైర్యం తెచ్చుకుంది, ఇప్పుడు వరకు ధైర్యంతోనే బతుకుతుంది ఆవిడ. కారణం, నేను దేవునికి చేశాను ఆ పని, దేవుని నిమిత్తం చేశాను. ప్రపంచమంతా, జనమంతా, సొంత బంధువులంతా ఇది విధవరాలు అని చెప్పి దూరం పెడితే ప్రభు వాళ్ళతో. ఒకసారి బైబిల్లో చూద్దాం, మనం ద్వితీయోపదేశ కాండం తీద్దాం సరే. 18 ద్వితీయోపదేశ కాండము 10:18.
ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ మాట. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని ఆయన దేవుడు తల్లిదండ్రులు లేని వారికిను విధవరాలికిను న్యాయం తీర్చి పరదేశియందు హ్మ్. దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. దేవుడు విధవరాల పక్షాన ఉండే దేవుడు అని రుజువు అది. పరదేశి అందు దయ ఉంచి అంటే మీకు నాకు స్పెషల్ స్టేటస్ లేదు, కానీ అనాథులకి విధవరాలకి చాలా స్పెషల్ కేరింగ్ ప్రభు దగ్గర నుంచి ఉంది. ఇప్పుడు వారికి చేస్తే ఇప్పుడు మీ ఫంక్షన్లో అయినప్పుడు పిలుస్తారా పిల్లరా? గట్టిగా అనరా క్రైస్తవులారా? మిక్కిలి అలుపులైన వారికి ఎందుకు రావట్లేదు మనసు? ఏదైనా మంచి శుభకార్యానికి వారిని పిలండి. ఎందుకో తెలుసా? వారి పక్షాన ప్రభు ఉన్నారు డైరెక్ట్. నీకు నాకు డౌట్, ఇంకా వారి విషయాలు కనికరం చూపిస్తాడని చెప్తాడు. మనకు డౌట్ మన బతుకుల మీద, వారి బతుకులకు డౌట్ లేని వ్యక్తి నిలబడి ఉన్నాడు దేవుడు. అలాంటి వాళ్ళని పిలండి. దూరం పరదేశులు అయిపోయారు కాబట్టి మీరు అలాంటి వాళ్ళని పిల్లలు, రైట్? ఇక్కడ పరదేశం అయిపోయిన 4వ విషయంకి వస్తున్నాను. బందీ అయి ఉన్నాను. గల్తీలు రాసిన పత్రిక వద్దాం. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ మాట. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ మాట. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. ఒకడి భారము ఒకడు భరించి. ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. యేసు ప్రభుకి ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమము? ఒక పద్ధతి ఉందంట. ఏంటి ఆ పద్ధతి? ఒక్కడి భారము ఒకడు భరించి. ఇప్పుడు మీ భారాలు తెలుసా, ఇతరుల భారాలు ఎక్కువ తెలుసా మనకి? ఈయనేమన్నాడు ఎందుకు? ఎవరి నియమం అంట? దేవుని నియమము. అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో బందీ అయిపోయి ఉన్నవారు, కొన్ని విషయాల నుంచి బయటికి రాలేకపోతున్నవారు, కొన్ని విషయాల్లో బలహీనతలు ఉన్నవారు, వీరు బందీ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వారి భారం మనం భరించి విడిపించాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మన సొంత బంధువులు, ఒకవేళ సొంత మనుషులు జైల్లో ఉంటే విడిపించే ప్రయత్నం చేస్తాం, చేయం? ఎవరు తెలుసు? లాయర్ ఏంటి, ఎంత కట్టాలి, ఎలాగేంటి విడిపించే ప్రయత్నం చేస్తాం మానవుడు కాబట్టి. ఇప్పుడు మిక్కిలి అలుపుడు ఎవరంటే ఆ భారాలు బంధకాల లోపల ఉండిపోయిన వారు మిక్కిలి అలుపులు. వారిని విడిపించి బయటకు తీవాల్సిన బాధ్యత మంది. ఆ పని చేసామా ప్రభువుకు చేసినట్టే. ఇక్కడ మిమ్మల్ని ఒక విషయాల్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం విషయాల్లోని చర్చ్ విషయాల్లో మీరు పడే ప్రయాసకి నిండు వందలు చెల్లించుకుంటున్నాను. అంటే చర్చ్ ఇక్కడ రావాలి, సంఘం కట్టబడాలి అనే విషయాల్లో దేవునికి ఆ విషయాల్లో వందలు చెల్లించుకున్నాను. ఎందుకంటే మీరు సంఘం నిర్మించబడాలి, చర్చ్ కట్టబడాలి అనే విషయాల్లో మీ ప్రయాస ప్రభు చూస్తాడు. ఆ విషయంలో మీరు ఎంత ప్రయాసపడ్డారో, ఎలా పడ్డారో. ఎందుకంటే సంఘము అనేది వచ్చిన తర్వాత ఆ సంఘం నుంచి అలుపులకి వెళ్తుంది. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, బాధలు ఉన్నారో, కష్టాలు ఉన్నారో, అవసరతలు ఉన్నారో వారికి సంఘం దగ్గర నుంచి బయలుదేరుతుంది. ఏ వ్యక్తి అయితే బాగోలేదో, బలహీనత ఉన్నాడో ఆ వ్యక్తి సంఘం నుంచి బయటికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఏ వ్యక్తి అయితే బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల గురించి ప్రార్థించే సంఘం కింద మారుతుంది. ఇప్పుడు ఆ సంఘం విషయంలో మీరు పడుతున్న ప్రయాస బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కట్టాలి, నిర్మించాలనే విషయాల్లో ప్రయాస గురించి విన్నాం, చాలా సంతోషిస్తున్నాను. ఆ విషయంలో ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని విషయంలో రెండింతలు మీకు తిరిగి ఇచ్చేసే దేవుడు మీకు. ఏ పని అయితే ఏ ప్రయాస అయితే పడుతున్నారో దేవుడికి ఉన్న ఒక గుణం ఏంటంటే ఏది రుణం ఉంచుకోడు, ఉండలేడు ఆయన. తిరిగి మళ్ళీ రెండంతలు వేసుకుండా ఆ రుణం తీసుకోకుండా ఆయన మనసు ఆగలేదు. మీరు పడుతున్న ప్రయాసకి ఆయన రెండంతలు మీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఆ విషయాలు బట్టి మీకు వందలు తెలుసుకున్నాను. ఇప్పుడు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో సాధారణమైన అవసరతలు, మానసికంగా బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పరదేశులు, బంధింపబడిన వారికి. ఇప్పుడు ఇందులో మిక్కిలి బలహీనలో ఎవరు అవుతుందో వారికి మనము సహాయం చేయాలి అనేది విషయం బైబిల్ చెప్తున్న విషయం. అలా చేస్తే దేవుడికి చేసినట్టే అని చెప్పారు. ఒకవేళ ఇంకా లాస్ట్ మెలికి మీకు చెప్పి వెళ్ళిపోతాను. లాస్ట్కి వద్దాం ఒకసారి. 25వ అధ్యాయం మత్తయి వార్త 25వ అధ్యాయం సరే. ఇప్పుడు 41 నుంచి చూడండి, ఇంకేం చెప్పాడు దానిపై చదువు. 41 చదువు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో
ఒకరు చేశారు కనుక నాకు చేసితిరని నాకు చేశారే మీరు, నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నిశ్చయంగా మీతో చెప్తున్నాను. 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి వైపు ఎవరైతే ఉన్నారో వారిని చూసి శపింపబడిన వారలారా, ఏంటది శపింపబడిన వారలారా, ఒక సైడ్ సపరేట్ చేశాడు దేవుడు. ఎడం వైపు కుడివైపుని మనుషుల్ని సపరేట్ చేశాడు. ఏంటంటే ఎడం వైపు ఈ కుడివైపు ఎవరైతే ఉన్నారో వారిని ఏ వ్యక్తులైతే సహాయం చేశారో, ఏ వ్యక్తులైతే అలుపులైన వారికి సహాయం చేశారో వారిని వేరు పెరిచాడు. ఏ వ్యక్తి అయితే అలుపులైన వారిని పట్టించుకోకుండా పెట్టాడో వారిని వేరు చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు నిత్య అగ్నిలోకి పోండి. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టలే, దాహంగా ఉన్నాను, మీరు నాకు దాహం కూడా తెచ్చలేదు, పరదేశీ ఉన్నాను, మీరు నన్ను ఏమీ చేర్చుకోలేదు, దిగంబరినై ఉన్నాను, బట్టలు లేవు, మీరు కనీసం బట్టలు ఇవ్వలే, రోగినై ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, అసలు మీరు పలకరించడం కూడా రాలేదు కదా. అందుకు వారును ప్రభువా దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతే మరి ఆయనను అడిగేది. ఇక్కడ అవన్నీ చూసి ఉపచారం మేము చేయలేదు కనుక అందుకైనా మిక్కిలి అలుపులైన వీరిలో ఒక్కనికైనాను చేయలేదు కనుక నాకు కూడా మీరు చేయలేదు. మీతో నిశ్చయంగా చెప్తున్నాను, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్యము జీవమునకు పోను. 2 బ్యాచ్లు వేరు చేస్తాడు ఇక్కడ దేవుడు. 2 బ్యాచ్లు వేరుపరిచాడు దేవుడు. ఏ వ్యక్తి అయితే మిక్కిలి అలుపుడైన వారికి సహాయం చేశాడో, ఆహార విషయాల్లోని, వస్త్రం విషయాల్లోని, రోగంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, బంధులో ఉన్నప్పుడు ఏ వ్యక్తులు అయితే సహాయం చేశారో మీరు నాకు చేసినట్టు అని చెప్పి వాళ్ళకు వేరుపెట్టాడు. ఏ వ్యక్తులకైతే కళ్ళు కనపడలేదో, ఏ వ్యక్తులకైతే కళ్ళు కనపడి కూడా చేయలేదో ఆ వ్యక్తులను వేరు చేస్తాడు. 2 పార్టీలకి ఏం చేస్తాడు. చేయలేని వారికి ఏమో నిత్య నరకం పంపిస్తాడు, చేసిన వారికి ఏమో పరలోక రాజ్యం మీదని చెప్పాడు. చేసిన లిస్టులో ఉన్నాం, చేయని లిస్టులో ఉన్నామా? ఈ పెన్ను ఎలాగైతే అందరికి ఉపయోగపడుతుందో మన బ్రతుకు అందరికి ఉపయోగపడాలి. మనం క్రీస్తు వారమై ఉన్నాం కనుక మన బ్రతుకు ఉపయోగపడాలి. అది ఎవరికి? మిక్కిలి అలుపులైన వారికి ఉపయోగపడాలి. ఆ విషయంలో నేను చూడలేదు ప్రభా, నాకు కనపడలేదు ప్రభా, నాకు తెలియదు ప్రభా అంటే కుదరదు. ఆ అలుపులకు చేయాల్సిన బాధ్యత మనదే. ఆ రెండింటిని వేరు చేస్తాడు. వారికి చేసావా దేవుడు చేసినట్టే, వారికి చేయలేదా దేవుడు చేయనట్టే. ఇప్పుడు దేవుడికి చేస్తున్నాము అనే ఒక భయంకరమైన మోసంలో మనం ఉంటూ అలుపులను వదిలేస్తున్నాం.